నమస్కారం. ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్‌గా నేను నేటి యువతకి ఉద్యోగాలు ఎలా ఇప్పించాలా? లేదా ఎటువంటి అవకాశాలున్నాయా? అని చెప్పి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాను. ఈ నేపథ్యంలో నాకు ఎన్నో రంగాల్లో యువతకు మనం అవకాశాలు కల్పించొచ్చు అనే ఆలోచనొచ్చింది. ఇటీవల కాలంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అంటే మనం తెలుగులో ప్రత్యక్ష అమ్మకాల పరిశ్రమ అనుకోవచ్చు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు యువతకు నేడు విస్తృతంగా ఉన్నాయి. కానీ మీకు కావాల్సింది కష్టపడి పనిచేసే తత్వం, నలుగురిలో కలుపుకుపోయే మనస్తత్వం, నలుగురితో కలిసిపోయే మనస్తత్వం, ఎవరితో అయినా సరే ధైర్యంగా మాట్లాడే మనస్తత్వం, దూసుకుపోయే తత్వం ఇవన్నీ ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా మీ పబ్లిక్ రిలేషన్స్ ప్రజలతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ స్నేహితులతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ బంధువులతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నట్టయితే ఈ రంగంలో మీరు అత్యద్భుతంగా రాణించగలరు. ఇటీవల మాజీ నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ ఈ రంగంలో అంటే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయి. నేటి యువతని మీరంతా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అని ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల సీఈఓల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఇంతకంటే మనకి ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని సాధికారికంగా ఎవరు చెప్పగలరు? నీతి ఆయోగ్ మాజీ సీఈఓ స్థాయిలో ఉన్న వ్యక్తులు తప్ప. ఆయన చెప్పిన తర్వాత కూడా మనం ఈ రంగాన్ని అంచనా వేస్తూ చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. ఏ రంగంలో అయినా చేరాలంటే, లేకపోతే తమ పిల్లల్ని చేర్పించాలంటే, దాన్ని ముందు అంచనా వేస్తారు. అంచనా వేసిన తర్వాత వాళ్ళు ఇది కాదు అని రిజెక్ట్ చేస్తారు. రైట్? ఒక జడ్జి మెంటాలిటీ అంటారు దాన్ని. ప్రతిదాన్ని జడ్జి చేసేసి దానికి దూరంగా ఉండడం. ఒక సంవత్సరం అయిన తర్వాత మనకు తెలిసిన మిత్రుడెవరో ఆ రంగంలో మనకి అంతగా ఇష్టం లేని రంగంలో చేరి తాను ఒక కారు కొనుక్కోవడమో, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవడమో చేస్తే మనం ఆశ్చర్యపోతాం. ఏ అంశాన్ని కూడా ముఖ్యంగా మనకు తెలియని అంశాన్ని, తెలియని విషయాన్ని అంచనా వేసి దానికి దూరంగా ఉండడం కంటే, దాంట్లో మనం కొన్నాళ్ళైనా చేరి, అనుభవం సాధించి, ఆ తర్వాత ఆ రంగంలోని మంచి చెడులను అంచనా వేసి, నలుగురితో పంచుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. మీకు కూడా ఉపయోగపడుతుంది. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అత్యద్భుతంగా ఇప్పుడు విస్తరిస్తున్న ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో వస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని నేటి యువతని కోరుతున్నాను. మీకు ఈ రంగంలో ఎటువంటి అవకాశాలున్నాయి? ఏ విధంగా చేరాలి? శిక్షణ ఎవరిస్తారు? ముఖ్యంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఏ విధంగా విజయం సాధించగలం? ఇటువంటి అంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను నేరుగా సంప్రదించవచ్చు. లేక ఇక్కడ ఇచ్చిన నా నంబర్‌కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఇంకా సీనియర్ నాకంటే సీనియర్ కోచెస్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళతో మీకు శిక్షణ ఇప్పించే కార్యక్రమం గూడా ఉంది. ఆయా ఉత్పత్తులు, ఏ కంపెనీల్లో అవకాశాలున్నాయి, ఏ కంపెనీ ప్రస్తుతం విస్తృతంగా భారతదేశంలో వ్యాప్తి చెందడానికి కృషి చేస్తోంది. ఇవన్నీ గూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ప్రయత్నించండి. ప్రయత్నం చేయకుండా అంచనా వేసి దయచేసి ఇంట్లో కూర్చోకండి. బీ యాక్టివ్. డోంట్ సిట్ సింప్లీ ఎట్ హోమ్. ఉద్యోగం రాలేదని ఊరికే తాళ్ళు బద్దలు కొట్టుకోకండి. రైట్? ఏఐలో చేరాలంటే అది ఎన్నాళ్ళుంటుందో తెలీదు. బీటెక్ చదవాలంటే అమెరికాలో అవకాశాలు ఇప్పుడు లేవు. ఒకటి కాదు ఎన్నో రకాల అడ్డంకులు. ప్రస్తుతం అయితే రిసెషన్ నడుస్తోంది. రైట్? ఎవరికీ ఉద్యోగాలు రావడం లేదు. ముఖ్యంగా పోతున్నాయి. ప్రతి కంపెనీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ కంపెనీలను కూడా ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాయి నేటి యువతని. ఈ నేపథ్యంలో మనకి అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకొని ముందుకెళ్ళడం ఎలా అని ఆలోచిస్తూ ఆయా రంగంలో ఉన్న పెద్దలని కలుసుకుంటూ, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం ఎంతో మంచిదని నేటి యువతకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఏ విధంగా
తాము తమ బిడ్డలని ప్రోత్సహించగలమో ఆలోచించి ఆ విధంగా మీరు ప్రోత్సహించాలని నేను అభ్యర్థిస్తున్నాను. సాధారణంగా మనం ఏదో ఒక విధంగా సంపాదించుకుందాంలే ఉద్యోగం అని చెప్పి బీటెక్ చదివించేస్తాం. అలా కాకుండా మంచి అవకాశాలు, ముఖ్యంగా సరికొత్త రంగాల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈ భారతదేశంలో విస్తృతంగా వస్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు. సమీప భవిష్యత్తులో అవే భారతదేశాన్ని శాసించబోతున్నాయి. ఓకే. అందుకని ఈ రంగంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో వస్తున్న అవకాశాలని అందిపుచ్చుకోవాలని నేటి యువతను అభ్యర్థిస్తూ, తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.